యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి ఇబ్రహీంపూర్ గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. దత్తాయపల్లికి చెందిన రైతు గొట్టె శ్రీశైలం పశువులను మేపుతుండగా పులి దాడి చేసి లేగదూడను చంపేసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ ఫుడ్ ట్రాకర్స్, సోలార్ సీసీ కెమెరాలతో పులి కదలికలను అటవీశాఖ బృందం గమనించింది. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలం పనులకు వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు సూచించారు. దత్తాయపల్లి గ్రామ రైతు గొట్టె శ్రీశైలం గారి యొక్క బావి దగ్గర పశువులు మేపుతున్న టైంలో 4 గంటల ప్రాంతాన పులి, మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి గత కొన్ని రోజుల నుంచి స్థానికంగా తుర్కపల్లి మండలంలో ఉన్న వివిధ గ్రామాలలో స్వేర విహారం చేసుకుంటూ లేగదూడలను చంపేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈరోజు దత్తాయపల్లిలోని గొట్టె శ్రీశైలం గారి యొక్క బావి దగ్గర పశువులు మేపుతున్న టైంలో 4:30 ప్రాంతాన ఒక చిన్న ఆవును, లేగదూడని చంపి వెళ్ళింది. దయచేసి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ అప్రమత్తంగా ఉండడం వల్ల మనం మన ప్రాణాలను, మన పశువుల ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదం నుంచి రైతులను, జంతువులను విముక్తి చేసే క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ ఉన్న సమాజంలో, ఇంత టెక్నాలజీ ఉన్న పరిస్థితిలో కూడా ఇంకా ఇంత డిలే అవ్వడం కొంచెం చాలా బాధాకరమైన విషయం, ప్రమాదం. దయచేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఈ ప్రమాదం నుంచి రైతులను, జంతువులను కాపాడి పులి ప్రమాదం నుంచి అందరినీ కూడా కాపాడి రక్షించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు దత్తాయపల్లి గ్రామ రైతు గొట్టె శ్రీశైలం గారి దత్తాయపల్లి ఇబ్రహీంపూర్ గ్రామాల్లో పులి సంచారంపై మా ప్రతినిధి రామకృష్ణ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. నవీన్, గుడ్ ఈవినింగ్. యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయపల్లి ఇబ్రహీంపూర్ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లుగా అనుమానం రావడంతో స్థానికులైతే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయపడుతూ గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే క్రమంలో పశువుల కాపరు, అంటే పశువులను మేపడానికి వెళ్ళిన వారిపై ఆ పులులు ఒకేసారిగా దాడి చేసి ఒక పశువులను కూడా చంపినటువంటి ఆనవాళ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. రోడ్డు మీద కంటే పొలాల దగ్గరికి కానీ, బావుల దగ్గరికి కానీ పశువులను మేపడానికి వెళ్ళాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి గత 2 రోజులుగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి రావడంతో పాటుగా పూర్తి స్థాయిలో పరిసరాలను పరిశీలించడంతో పాటుగా వారికి పూర్తి స్థాయి, అంటే పులి ఆనవాళ్లు కనుక్కోవడానికి అవగాహన ఉన్నా లేకపోయినా ఎందుకైనా మంచిదని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించిన పులి ట్రాకర్స్, అంటే పులి పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ పాదాలను పరిశీలించే టీం ఎవరైతుందో ఆ టీంను సంప్రదించి వారందరినీ కూడా అమరాబాద్ ప్రాంతం నుంచి దత్తాయపల్లి ఇబ్రహీంపూర్ గ్రామాలకు రప్పించడంతో పాటుగా వాటి ఆనవాళ్లను పూర్తిగా పరిశీలించడంతో పాటుగా సోలార్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ సోలార్ కెమెరాల ద్వారా దాదాపుగా 24 గంటల సమయం పూర్తిగా కేటాయించి పులి ఆనవాళ్లను తెలుసుకోవడంతో పాటుగా ఖచ్చితంగా పులి సంచారం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులు కానీ, రైతులు కానివ్వండి, పంట పొలాల దగ్గర కానీ, లేకపోతే పశువులను మేపడానికి కానీ గుంపులుగా వెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్తే పులి దాడి చేసే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పడంతో పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గుంపులుగా వెళ్ళడంతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడం కూడా సూచించారు. దీంతో ప్రస్తుతం దత్తాయపల్లి గ్రామం, అదేవిధంగా ఇబ్రహీం గ్రామంలో మాత్రం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రస్తుతం ఎప్పుడు పులి దాడి చేస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఒక ఇబ్బందికర, భయానక వాతావరణంలో మాత్రం జీవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సోలార్ కెమెరాల ద్వారా పరిశీలించిన ఆనవాళ్లను బట్టి పులి సంచారం అయితే ఖచ్చితంగా జరుగుతుందని ధృవీకరించారు. ఇక దీనికి అనుగుణంగా అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయడం ద్వారా పులిని ఖచ్చితంగా పట్టుకుంటాము. పులిని పట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో గ్రామస్తులకు కూడా సమాచారం ఇస్తాం. అప్పటి వరకు మాత్రం గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, పశువుల కాపాలు కావచ్చు గుంపులుగా వెళ్ళాలి తప్ప వ్యక్తిగత, అంటే సింగిల్ గా కానీ, లేకపోతే పశువులు మేపడానికి ఒక 2-3 అట్లా వెళ్తే మాత్రం ఖచ్చితంగా పులికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తిస్తున్న క్రమంలో దాడి చేస్తే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటుగా గుంపులుగా మాత్రమే వెళ్ళాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం దత్తాయపల్లి, అదేవిధంగా ఇబ్రహీంపూర్ గ్రామాలలో ప్రజలు, రైతులు మాత్రం గుంపులుగా సంచరిస్తూ ఏ క్షణంలో పులి దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో మాత్రం ఒక భయానక జీవనం మాత్రం సాగిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రామకృష్ణ.